బీజేపీ అధిష్టానం అయితే ఆంధ్రలో 6 సభ్యులకి సంబంధించిన జాబితానైతే విడుదల చేసింది. ఇటు వైజాగ్కి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, బీజేపీ ప్రకటించినటువంటి ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి 2 సీట్లు అయితే ప్రకటించడం జరిగింది. ఒకటి ఏజెన్సీ ప్రాంతం నుంచి అరకు ఎంపీ అభ్యర్థిగా కొత్తపల్లి గీతను, అదేవిధంగా ఈ అనకాపల్లి నియోజకవర్గానికి ఎంపీ అభ్యర్థిగా సీఎం రమేష్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. ముఖ్యంగా మనం చూడొచ్చు, సీఎం రమేష్ గత 1985 నుంచి కూడా టీడీపీ పార్టీలో కీలకమైనటువంటి మెంబర్ గా ఉన్నాడు. 1989లో సీఎం రమేష్ కుప్పం నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉండి పార్టీలో కీలకమైనటువంటి వ్యక్తిగా ఎదిగినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే 2014లో ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ అధికారంలోకి వచ్చినటువంటి నేపథ్యంలో సీఎం రమేష్ కి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారు. 2018లో రెండోసారి రాజ్యసభ సభ్యుడిగా టీడీపీ నుంచి ఎన్నుకోవడం అయితే జరిగింది. అయితే 2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో 2019లోనే బీజేపీలో సీఎం రమేష్ అయితే జాయిన్ అయినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సీఎం రమేష్ అటు బీజేపీలో కొనసాగుతున్నటువంటి పొజిషన్ అయితే ఉంది. అయితే సీఎం రమేష్ కేవలం రాజకీయ నాయకుడిగా కాకుండా వ్యాపారవేత్తగా ఢిల్లీలో ఎన్నో కార్యకలాపాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో బీజేపీకి దగ్గరగా ఉన్నటువంటి నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ప్రకటించినటువంటి 6 సీట్లలో కూడా సీఎం రమేష్ కి అనకాపల్లి సీట్ అయితే ప్రకటించడం జరిగింది. సీఎం రమేష్ ముఖ్యంగా కడప అంటే ప్రాపర్ అయితే కడప జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. అయితే రాజకీయంగా అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపారవేత్తగా ఉన్నటువంటి కావడంతో అనకాపల్లిలో ప్రస్తుతం అయితే ఎంపీ సీటు ఖరారు చేయడం అయితే జరిగింది. అయితే ఇక్కడ నుంచి సీఎం రమేష్ ఎప్పటి నుంచో ఒక ప్రచారం అయితే జరుగుతుంది. సీఎం రమేష్ ఎంపీ అభ్యర్థిగా అనకాపల్లి నుంచి పోటీ చేస్తారని జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇక్కడ టీడీపీకి అదేవిధంగా జనసేనకి ఎక్కువ ఓటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో సీఎం రమేష్ కి అనుకూలంగా ఉంటుందని బీజేపీ అధిష్టానం భావించి ఇక్కడ ప్రస్తుతం అయితే సీట్ ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోపక్క కొత్తపల్లి గీత 2014 ఎన్నికల్లో వైసీపీ నుంచి పోటీ చేసి ఎంపీగా గెలిచారు. తర్వాత కొన్ని విమర్శల నేపథ్యంలో ఆమె అసలు ఎస్టీ కాదనే విమర్శలు అయితే ఉంది. తర్వాత కొత్తపల్లి గీత కూడా కొంతవరకు పార్టీకి దూరంగా ఉన్నారు. 2019లో బీజేపీలో జాయిన్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. 2019 నుంచి ఇప్పటి వరకు బీజేపీలో ఉన్నటువంటి కొత్తపల్లి గీత మొత్తానికి బీజేపీ నుంచి తను ఎంపీ అభ్యర్థిగా ఖరారు కావడం అయితే జరిగింది. మొత్తం ఉమ్మడి జిల్లాలో బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి 2 అభ్యర్థులు కావడం ఆంధ్రప్రదేశ్ లో ఇది ముఖ్యమైన విషయంగా చెప్పుకోవచ్చు. ప్రసన్న, థ్యాంక్ యూ రాజు.